మీ అందరికి ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఇప్పుడు టైం చేసి 12 అవుతా ఉంది. ఉదయం భోజనం ఇప్పుడు చేస్తున్నాం 12 గంటలప్పుడు. అంటే రాజకుమారి ఏ పొస్తులు లేదు ఇప్పుడు దాకా. 3 ఇడ్లీ అంది. 3 ఇడ్లీనా తర్వాత పిల్లల కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ తింది చేసింది తిందనుకుంటా. తినేమంటావు పిల్లల కోసం ఉదయం లేచి పెద్దోడు స్కూల్కి వెళ్తారు కదా, వాడి కోసం ప్రిపేర్ చేసినప్పుడే అప్పుడే 4-5 ముద్దలు లాగించి ఏంది అదిరిపోయాను కదా నేను. మన ఇటీ నాకు బాగా సరదాగా అయితే బయట కూర్చొని ఈ రోజు రాజకుమారి చాలా మంది మా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నది ఏంటంటే ఇదిగోండి చేప దొరికింది. చేప చక్కని చేప వాడు ఆడుకునేదాంటి ఆడుకోవడానికి. ఇదిగో ఇదిగో ఇప్పుడు దాకా బాగా ఆడుకుంటా నవ్వుతా కిలకల్లా ఆడుతా ఉన్నాడు. వీడియో స్టార్ట్ చేసేసరికి చూడండి ఆ సైడ్ మొదలు పెట్టాడు. అదిగోండి ఆయన మెమ్మది ఉంది కదా సుహాసిని అన్న ఎందా. సరేనండి ఇంకా మనం అయితే మొదలు పెడతాము. ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫుడ్ ఛాలెంజ్ చేయమంటున్నారు చాలా మంది. అందుకని ఈ రోజు రాజకుమార్తో చేయించి ఫుడ్ ఛాలెంజ్ అయితే మెయిన్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇస్మాన్ నారేజ్ బ్లాగ్స్లో. రాజకుమారి వాడికి కావాల్సిన ప్రిపరేషన్ అన్నీ చేసుకుంది. వాడేంది ఇదే కావాలి, ఆ గ్యాస్ పని పొయ్యే కావాలని ఇంత కాదు పని ఉంటుంది చూడండి. చూడు పందానికి ముక్క చేసి గుడ్డంతా వేస్ట్ చేస్తాడు మళ్ళీ. సువాసన కానీ వాళ్ళిద్దరికి సువాసన మళ్ళీ అక్కడ కోసం గుడ్డు తింటా ఉంది. ఇప్పుడు దాకా ఎగ్ ఫ్రైడ్ రైస్ తింది, మళ్ళీ ఇక్కడ చండాలం చేసింది. పిల్లలతో ఎట్టు ఉంటుందండి, ఏం చేస్తాం అన్నీ సర్దుకుని పోవాలా. మా పిల్లల్లాగా మీ పిల్లలు కూడా చేస్తారు లేదు కామెంట్ చేయండి. ఏంది రాజే నువ్వు నాకంటే ఎక్కువ చేసావంట కలరే. చెప్పు ఇంకా నువ్వు మధ్యలోకి రా. రాజకుమారి అన్ని ప్రాపర్ రెడీ చేసుకున్నావుగా? పిల్లలు మొత్తం ఈ కదిలితే మళ్ళీ ప్రాపర్ రెడీ చేసేసుకుంది. ఫస్ట్ ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ కర్రీయా ఏదో కూర చేస్తా అంటుండ్రి. ఎగ్ ఆమ్లెట్ కర్రీయా? అదేంది? సరే ఈరోజు కొత్తగా కొంచెం ట్రెండ్ అవుతుంది చూసావా బాగా ఇన్స్టాలో అలానే యూట్యూబ్లో. ఒక గొంతు గిన్నెలో ఎగ్ పఫ్ లాగా. అదే నా రెసిపీ. సరే చూద్దాం కానీ 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 అట్లా కావాల్సి వచ్చేసి ఇవి వచ్చేసి ఎగ్స్ ఉడకబెట్టలా, ఏమో ఉడకబెట్టినాయి. మొత్తం 5 కోడిగుడ్లు వేస్తే మా అబ్బాయి ఎవరు తింటా ఉండు. 4 ఉన్నాయి. ఇవి 4. చింతపండు పులుసు నానబెట్టే పులుసు నానబెట్టే పులుసే కాదు కర్రీ. కారం, పసుపు, గరం మసాలా, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆయిల్, స్టవ్ ఆన్ చేసుకున్నాం. అదే ఫస్ట్. సరే కానీ ఫస్ట్ ఆమ్లెట్ వేసుకున్నా, కర్రీ చేసిన ఏమో నాకేం తెలుసు. ఫస్ట్ ఆమ్లెట్ వేస్తా. నెక్స్ట్ వచ్చింది చెయ్యి. ఆయిల్ వేసుకున్నా కొంచెమే మోయినంగా. షార్ట్స్లో ఏ వీడియో చూసినా నూనె తెగ నూస్తున్నారు. ఎక్కువ తిన్న కొలెస్ట్రాల్ పెరిగి స్ట్రోక్లు వస్తాయి. మరి ఉల్లిపాయలు ఏమైనా కట్ చేసుకున్నావా వాటిలోకి? ముందు అది పగలు కొడుతున్నారు రాజీ. అది కదా పగలు కొట్టేది, ముందు ఎగ్ వేసి దానిపైన పోస్తారు. చీడన్న బయలుదేరావా? దీన్ని నేను పట్టుకుంటూ ఉండు. ఏ స్టడీగా పైన రౌండ్ తిప్పు. లో ఫ్లేమ్లో పెట్టు, ముందు మాడిద్ది. కొత్తిమీర ఎగ్ పఫ్ అండి. రెడీ అయిపోయింది. తిప్పి జరిగే
నువ్వు అయ్యే కాదు జాగ్రత్త రా, సరిగా రాకపోతే అప్పుడు చూతా. మా కొడుగుడ్డు న్యాయం చేయి నాకు. పైన గుడ్డు పాలు పడదా? నువ్వు కానీ రాజు అదేం రావట్లేదు సరిగా. రౌండ్ తిప్పు, సరిగా రౌండ్ తిప్పు అంటే అని పల్లి గిలిచి మొత్తం నాశనం చేసిందండి. ఫెయిల్ నాకు ఎవరికైనా అవుతుంది. ఇంటికి అయితే మీకు ఇలాంటి వంటలు వండితే అసలు వీడియో తీసేవాని కాదు, అర్థమవుతుందా? చేతకనప్పుడు మెలకుండా కూర్చోవాలా దండగా అని అంటా అనుకున్నావా? ఎవరికైనా ఫస్ట్ చేసినప్పుడు అట్నే ఉంటుందిలే, కానీ చేసేదేమో. కొద్దిగా ఎక్కువ వేయాలి. ఏంది నూనె కొంచెం ఎక్కువ వేయాలా? అట్టేది నా తప్పేనా? అందరూ ఎందుకు ఎక్కువ వేస్తారు అనుకో. రౌండ్ తిరగడానికేమో. ఈసారి వేద్దాం చూద్దాం. సరేరా సాస్ బాబు, నీకు రెడీ అయిందిరా మళ్ళీ ఆమ్లెట్. చూడు ఎంత దళితరంగా వచ్చిందో. నువ్వు ఆపు. ఏం నీతో చేస్తా. పెట్టుకుంటే తింటాడు, నీతో పని లేకుండా చేయాలి ఏదైనా. సరే ఈసారి నూనె ఎక్కువ పోయి దాని నిండా పోయి అట్ట అయితే. ఓకేనండి, మళ్ళీ రాసుకుమారి విడివిడిగా పెట్టుకొని ఇది ఆమ్లెట్ చేస్తుంది. ఈ గుడ్డు తీసి పక్కన పెట్టుకుంది. మరి గుడ్డు ఎందుకు వేస్ట్ బాగా లేదు. ఈ ముక్కలు చెయ్యి ఆమ్లెట్ అంది అన్నావు, మరి చేసేది ఏమో. ఫస్ట్ ఫెయిల్, సెకండ్లో మరి ఫెయిల్ అయిద్దో లేదు చూద్దాం. ఓకేనండి, ఫస్ట్ చేసింది ఫెయిల్ అయిపోయేసరికి ఆమ్లెట్ నాకు ఇచ్చింది తిను బావా అని చెప్పి. ఈసారి రెండోది అయినట్టు చేసేది చూడాలి. ఫస్ట్ సరేనండి, నేనేం చెప్పాను, రాజకుమారి చేసేద్దాను చూద్దాం. చూస్తావనండి చేస్తా. నూనె పోసావు ఒక 3 చెంచాలు నూనె పోసిందండి. అంటే ఇంతకు రౌండ్ జరగలేదు కదా, ఒక చెంచా వేసేసరికి రౌండ్ జరగల. ఈసారి తిరిగిద్దిలే చూద్దాం. ఎగ్ వేసుకున్నాం, అదే ఎగ్ మళ్ళీ కొంచెం ఫ్రై చేయదాన్ని కొంచెం అటు ఇటు అని. అప్పుడు ఏమన్నా పాల కొట్టకుండా గుడ్డు కొంచెం మొత్తం ఫ్రై చేస్తే కొంచెం క్రిస్పీగా వచ్చింది. కొంచెం ఘాట్లు పెట్టకూడదా ఎక్కి. బాబు ఈసారి బాగా డ్యాన్స్ చేస్తుంది రాజీ. కేక ఉల్లిపాయలు రౌండ్ అయ్యి, తర్వాత సాల్ట్ పసుపు యథావిధిగా కొంచెం. సరే అది కూడా వేసావుగా, పసుపు కూడా వేసావుగా. ఓకే, ఇప్పుడు చూడాలండి. ఇది మా అది కూడా ఫెయిల్ అయ్యిద్ది. అదే నువ్వు మూసుకోగా. అదిగా ఇది గ్రాండ్ సక్సెస్ అండి. ఎగ్ అనేది సెంటర్లోకి రావాలా. ఆ లోపు రాజకుమార్ చేసిన ఫ్రై అని తిందామండి. ఇది కూడా అవ్వచ్చింది మెల్లగా. ఏది ఇంకోటి చేస్తావా ఇప్పుడు? అలాంటివి ఎన్ని చేయాలి చెప్పు నువ్వు? 100 చేస్తావా? చెప్పు మా కూరలోకి 4 చేస్తావా? అలాగా 5 ఆడంటే నువ్వు ఉరగబెట్టిన 4 ఉంది. 3 గుడ్లు అండి. సరే కానీ చూడాలా. రాజకుమార్ చేయడం ఇది బాగా చేసింది, కానీ మరి తిరిగేయడం ఎలాగ ఉంటుంది చూడాలి. ఇది కూడా పెన్ను కూడా తిప్పు క్రాస్గా. పెద్దగా తీసుకో, చెంచాతో చేసేసరికి ఇరుగుతుంది రాదు నీకు. ఇది నేను చూపిస్తా, తిప్పు. అది కూడా తిప్పు, తిప్పు అట్టా. ఓకేనండి, సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మంట పెట్టు బాగా. ఇప్పుడు బాగా రెడీ అయింది. చూడు ఏడపై నిల్చుండో, ఏం పట్టుకోవాలా నిల్చుండో. నీ కొడుకు అంట్లు తోముతుండు నీ కోసం. ఏం పట్టుకోక నిలబడ్డాడు చూడు మరి. రండ్రా బాయ్. ఇది బాగా వచ్చింది రాజీ, సూపర్గా వచ్చింది. ఇది నీకేనా? చేతనే నీ కోసం తిను. ఉచ్చాంగులు గెలుస్తాయి ఈరోజు. అవ్వనే పచ్చిగానే ఉంది. ఇలా అన్నీ చేసిన తర్వాత ఏం చేయాలి చెప్పు? కర్రీ చేసుకోవాలి. ముక్కలు చేసి కర్రీ దాంట్లో ముక్కలు ఏం కాదు, ఆమ్లెట్ పులుసులు వేయాలి, టమాటా పులుసు. ఇయ్యా చూద్దాం. రాజకుమారి ఎంతవరకు వచ్చినాయి? ఆమ్లెట్ అయితే రెడీ చేసిందండి. ఇది మాత్రం సూపర్గా వచ్చింది. మొత్తం ఫస్ట్ లెవెల్ అది, 2వ లెవెల్ ఇది, 3వ లెవెల్ ఇది. కేక్ వచ్చింది.
తర్వాత రాజీ ఆయిల్ అయితే వేడింది కదా, పులుసులోకి ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయలా? ఓకేనండి. సో అదైతే వాళ్ళ అమ్మకి అంట్లో ఎన్ని తోమొచ్చి సరిపోతే 6 kg పారబోసి వచ్చిండు. ఎత్తుకోపో ఇప్పుడు. ఎంతవరకు వచ్చింది? ఉల్లిపాయ అయితే బాగా వేగింది కదా. అసలు మంట తగులుతుందా? యాడేగి నీ పచ్చిగానే ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, హై ఫ్లేమ్లో పెట్టు రాజీ. టమాటా. బయట చేస్తే చక్కగా ఉందని చెప్పేసి చదువుతుంటివి, ఈ కాలికి ఏమో మంట తగలిపోతుంది. ఎటు ఎటు నిలబడు, ఎందుకు అంత కోపపడుతున్నావు? మొదలు ప్యాంట్ తడిసిపోయి నాకు ఆకులు అవుతుంది. ఎటు నిలబడమంటే ఈ గాలి ఇటు వస్తుంటే ఇటు నిలబడమంటే ఏందన్నా? అక్కడ చూడు నీ కొడుకు అంత నంగలాది అంటున్నాడు పక్క తల పెట్టుకొని. అబ్బో వయ్యారు బుల్లి. ఈరోజు నీ కొడుకు తెగ అడ్డం తిరుగుతూ ఉన్నాడు. ఉల్లిపాయలు తింటున్నాడా? సర్లే వాడు ఏదో తింటాడులే కానీ ఎంతవరకు వచ్చింది కర్రీ? మనకి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే బాగా ఉడికేసినాయి కదా, బాగా మగ్గినాయి. కారం, పసుపు, గరం మసాలా అన్నీ వేసుకున్నాం. ఏం కావాలంట? తినేనా ఎత్తుకుంటా. కోపం రగులుతుందా నీకు కూడా? తర్వాత కారం, పసుపు, గరం మసాలా. ఓకే అండి. రాజకుమారి అయితే బొడ్డని తీసుకెళ్ళింది ఉయ్యాలు వేయడానికి. నేను చేయాల్సి వస్తుంది కర్రీ. సంసారం ఒక చదరంగం. రాజకుమారి ప్లేస్లో నేను వస్తాను అసలు అనుకోలేదు. నేను పొయ్యి కడ కూర్చొని ఇంతకైతే మనం రాజకుమారి ఏమేసింది దీంట్లో, కారం, పసుపు ఎన్ని వేసింది కదా, టమాటాలు అవన్నీ ఉడికినాయి చూసుకొని, అవి ఉడికిన తర్వాత రాజకుమారి చింతపులుసు పోయి పోసేద్దాం. మరి ముద్దేద్దాం ఫస్ట్. కూర అయితే అడుగంటింది. కూర కొంచెం అడుగంటి కొంచెం ఆడింది లైట్గా. ఏం కాదు, ఇది నాన్ స్టిక్ బాండ్ అయ్యేసరికి మనకి అంతగా ఏం అంటుకోలేదు, సింపుల్గా ఉంది. అందుకే అనుకుంటా ఆడవాళ్ళు ఎక్కువ నాన్ స్టిక్ బాండి అడిగేది. అడుగంటిన తర్వాత తోమే పని ఉండదు కదా. సరే కూర రెడీ అయిపోయిందిగా. చింతపులుసు రాజకుమారి ఎప్పుడో నానబెట్టింది పిసికేసుకొని తర్వాత దాంట్లో పోసేయడమే. లో ఫ్లేమ్లో పెడదాం ఇది. ఓకేనండి. మనకైతే చింతచారు అంటే చింతపులుసు అయితే బాగా పిసికేసి తొక్క పక్కన పెట్టేశాను. ఇంకా వాటర్ పోసేసుకున్నాం. చింతపులుసు పోసేసుకొని మొత్తం తిప్పేసుకొని బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత ఇంకా ఉన్నాయి కదా ఎగ్స్, మనం ఇంతగా ఫ్రై చేసి పెట్టుకున్నాయి ఎగ్ పఫ్ లాంటివి, అవి దీంట్లో వేసేసుకోవడం బాగా మరిగేటప్పుడు. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నాం. ఇక్కడే ఉంటా కావాలిగా కూరకి. రాజు కొంచెం వాటర్ పోయమంటావా? కొంచెం నీళ్ళు పోసుకుందామండి. నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసుకుందాం. మరి బుడ్డోడు నిద్రపోయాడా? ఇంతగా నేను చింత పులుసాను, నీ వాటర్ పోసా బాగా మరుగుతుంది. ఇంతగా అడుగును మాడింది కొంచెం. సారీ. తర్వాత ఆమ్లెట్లు వేసుకోవాలి పులుసులో. వెయ్యి మరి ఏంది చూస్తాను. ఒకటేమో కొత్త గుడ్డు ఒకటాను, 2 ఆమ్లెట్లా సరిపోతలే, చెరవ ఒకటి. సువాసనకి గుడ్డు మూత పెట్టేసుకుంది. మరి ఇంకా రెడీ అయిపోయినట్టు కూర. రెడీ అయిపోయినట్టే. ఒక 2 నిమిషాలు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పక్క అయితే మళ్ళీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలంటున్నావు కదా. సరే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసే మరి ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం మరి.